నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వీకి సంబంధించిన అంశాలు అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో అగ్రికల్చరల్ క్రెడిట్ వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి రుణ సదుపాయాలు అనేవి ఎంత ఉన్నాయి, క్రెడిట్ అనేది ఎంతెంత ఇచ్చారు, ఏ సంవత్సరాలు ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు, ఎంత ఇచ్చారు అనేటువంటి అంశాలని ఈ వీడియోలో చూడడం అనేది జరిగింది. మనకి 2023-24 సంవత్సరానికి ఈ అగ్రికల్చరల్ క్రెడిట్ అనేది అంటే వ్యవసాయ రంగానికి ఎంత రుణ సదుపాయాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2,31,000 కోట్ల రూపాయలు అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 2,31,000 కోట్ల రూపాయలు అనేది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 40% ఇంక్రీజ్ అనేది ఉన్నది. ఈ అనుకున్న దానికంటే కూడా అంటే 2,31,000 కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువగా మనకి 2,68,254 కోట్ల రూపాయలు అనేది సుమారుగా మనకి 116% అనేది అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ క్రెడిట్ అనేది వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం అనేది 31 మనకి మార్చి 31, 2024 నాటికి కల్పించడం అనేది జరిగింది. ఈ వ్యవసాయ రంగానికి కల్పించినటువంటి ఈ రుణాల్లో మనకి ఖరీఫ్ కాలంలో 2023లో 82,329 కోట్ల రూపాయలు మనకి 94% అనేది ఈ ఖరీఫ్ కాలంలోనే 2003లో ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఈ రుణాలు అనేవి ఏ రకమైన రుణాలు? షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక రుణాలు. అంటే 1 సంవత్సరం లోపు 1 ఇయర్ లోపు పంట చేతికొచ్చేటటువంటి వాటికి ఇచ్చేటటువంటి రుణాలని మనం స్వల్పకాలిక రుణాలుగా చెబుతాం. అయితే ఈ స్వల్పకాలిక రుణాలు అనేవి టార్గెట్ ఎంత? మనకి 87,320 కోట్ల రూపాయలు అనేది ఇవ్వాలి అని టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇందులో మనకి అగ్రికల్చర్కి టర్మ్ లోన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఎలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయ రంగాన్ని యొక్క ఉపరంగాలు ఉంటాయి కదా. సో మనకి మత్స్య సంపద, అటవీ సంపద, అదేవిధంగా కోళ్ల పెంపకం, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. సో వాటికి కూడా ఇచ్చే ఈ రుణాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటికి ఇచ్చినటువంటి రుణాలు ఎంతంట? 58,603 కోట్ల రూపాయలు. అంటే 123 అనుకున్న దానికంటే ఎక్కువ 123% అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో టార్గెట్ ఎంత? ఈ అలైడ్ యాక్టివిటీస్ వీటికి 47,620 కోట్ల రూపాయలు అనేది ఇవ్వాలనుకుని 58,603 కోట్ల రూపాయలు అనేది ఈ ఎలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ యొక్క ఎలైడ్ యాక్టివిటీస్కి రుణ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కల్పించింది. అయితే అదేవిధంగా ఇప్పుడు రబీ కాలంలో, ఖరీఫ్ చూసాం, రబీ కాలంలో మనకి 2023-24 సంవత్సరంలో ఎంత లోన్స్ అనేవి ఇచ్చారంట? 78,418 కోట్ల రూపాయలు అనేది అనుకున్న దానికంటే 129% అనేది ఎక్కువగా లోన్స్ అనేవి, ఇవి కూడా షార్ట్ టర్మ్ లోన్సే ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో మనకి 23-24 ఆర్థిక సంవత్సరంలో రబీ కాలంలో టార్గెట్ ఎంత క్రెడిట్ సదుపాయం అగ్రికల్చరల్ కల్పించాలనుకున్నారు? 60,680 కోట్ల రూపాయలు అనేది ఈ అగ్రికల్చరల్కి రబీ కాలంలో రుణ సదుపాయాన్ని కల్పించాలని టార్గెట్గా పెట్టుకొని, కానీ 78,418 కోట్ల రూపాయలు అనేది అనుకున్న దానికంటే 129% ఎక్స్ట్రా మనకి ఈ రుణ సదుపాయాన్ని అగ్రికల్చర్కి కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి, మనకి ఇంకా చూసుకున్నట్టుగైతే అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ అనేవి మనకి ఎలైడ్ యాక్టివిటీస్కి కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా, మన టార్గెట్ ఏమో 35,380 కోట్లు అనేది ఎలైడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇవ్వాలనుకుని 48,903 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనం ఇందులో ఏం గమనించాం? అగ్రికల్చరల్ క్రెడిట్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనకి ఎనెక్సరీస్లో ఇచ్చాడు. అది మనం ఎనెక్సరీస్ అనేది చదవాలి. అయితే 2025 సంవత్సరానికి మనం
23-24 చూసాం. ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ అగ్రికల్చరల్ క్రెడిట్ అనేది ఎంత ప్లాన్గా చేసుకున్నారంట, 2,64,000 కోట్ల రూపాయలు అనేది అగ్రికల్చరల్ క్రెడిట్ అనేది ఇవ్వాలని పెట్టుకున్నారు. ఇది ఎంత శాతం ఎక్స్ట్రా గత సంవత్సరంతో పోల్చుకున్నట్టుగా 14.28% ఎక్స్ట్రాగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.